నమస్కారం అమ్మా. శంకరాచార్యులు వారి లీలలు, వారు చేసిన ఎన్నో అద్భుతమైన భారతదేశానికి సంబంధించిన 72 మతాలన్నిటినీ కూడా ఒక్కటి చేసి భారతీయులందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చారని చెప్పారు. అలాగే ఎన్నో రకాల దేవాలయాలను పునరుద్ధరించారని, అదేవిధంగా ఇంకా మఠాలను పీఠాలను కూడా స్థాపించారన్నారు. మరి పీఠాలంటే 4 వేదాలకు ప్రతిరూపంగా పీఠాలను కూడా స్థాపించారని అన్నారు. వాటి గురించి కూడా కొంచెం వివరిస్తారా అండి? చాలా మంచి ప్రశ్న అమ్మా ఇప్పుడు నువ్వు వేసింది. ఇప్పటిదాకా చేసింది ఏంటి? అన్ని దుర్వాది మతాలని ఖండించుకుంటూ వచ్చారు. అంటే ఏదైతే కలుకుందో అది తీసేశారు. మంచి విత్తనాలు, మంచి చెట్లు స్థాపించారు. మరి ఆ చెట్లకి రక్షణ కావాలిగా. అవునండి. దానికంటూ ఒక ఆలవాలం ఉండాలిగా ఆయన వేసినటువంటిది. అందుకని భారతదేశములో 4 ప్రదేశాలను ఎంచుకున్నారమ్మా. ఎంచుకొని దాన్ని తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరముగా 4 భాగాలుగా తీసుకున్నారు. ఈ 4 భాగాలుగా తీసుకున్నటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 4 చోట్ల 4 పీఠాలను స్థాపించారు. ఇప్పుడు ఒకటి చెప్తానమ్మా. ఈ ప్రపంచంలో బ్రాండ్ అంటుంటాం కదా, 100 years బ్రాండ్, 200 years బ్రాండ్ అని బ్రాండ్స్ మాట్లాడుతూ ఉంటాం కదా. అందరికంటే ఎక్కువ కాలం ఉన్నటువంటి బ్రాండ్ ఆదిశంకరాచార్యుల వారు స్థాపించినటువంటి మఠాలే. వారికి బ్రాండ్ అని చెప్తున్నారా అండి? ఆ బ్రాండ్ని క్రియేట్ చేశారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, 100 ఏళ్ళు 150 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా నడిస్తే 150 years, సిన్స్ 200 years. విజయనగర సామ్రాజ్యం వచ్చింది. ఎన్నేళ్ళు ఉంది? 300 చిల్లర సంవత్సరాలు ఉంది. ఔరంగజేబు దగ్గర నుంచి, మన బాబర్ దగ్గర నుంచి ఔరంగజేబు దాకా వాళ్ళు ఎంతకాలం ఉన్నారు? చాలా తక్కువ కాలమే, 300-400 సంవత్సరాలు. పోనీ నవాబుల్ని తీసుకుందాం, 400 ఏళ్ళు హైదరాబాద్ని పాలిచ్చారు వాళ్ళు. పోనీ విజయనగర సామ్రాజ్యం అయిపోయింది, నవాబులు అయిపోయారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, అది 200 సంవత్సరాలు ఉంది. అంటే అంత డబ్బు, పరపతి, బలము, శాసనం ఉన్నటువంటి సంస్థలు కూడా 200-300 సంవత్సరాలు, 400 సంవత్సరాలని మించి నిలవలేదు. శంకరాచార్యుల వారు మఠస్థాపన చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా అవిచ్ఛిన్నంగా మఠాలు నడుస్తున్నాయి. ఇది ఎప్పటికీ కూడా ఉండొచ్చు కదండి? ఎప్పటికీ ఉంటాయి, ఇక మీదట కూడా నడుస్తూనే ఉంటాయి. శంకరాచార్యుల వారి యొక్క అసలు ఆ ప్రాతిపదికగా వారు వేసేటటువంటి ఆ ప్రణాళిక ఉంటుంది కదా, అది అనన్య సామాన్యం. పరమేశ్వరుడు అయితే తప్ప ఇంకెవరు చేయలేరమ్మా. దీనికి కారణము, ఇప్పటిదాకా మొత్తం అధర్మ మతాలన్నింటినీ ఖండించుకుంటూ వచ్చారు. ఈ అధర్మమైనటువంటి మతాలన్నింటినీ ఖండించి దాంట్లో ఆయన అద్భుతమైనటువంటి విత్తనాలని వేసి వచ్చినటువంటి చెట్లని ఫలవంతం చేసి చెయ్యాలి అని 4 పీఠాలు ఆరంభించారు. దీంట్లో మొట్టమొదట పశ్చిమాన కాళికాపీఠము ఆరంభం చేశారు. దీనికి ఏమిటయ్యా సంప్రదాయము అంటే, కీటవాదము అనేటటువంటిది సంప్రదాయము. ఇక దీనికి అంకిత నామాలు ఏమిటి అంటే, తీర్థ, ఆశ్రమ అనేటటువంటి పేర్లు పెట్టండి అన్నారు. క్షేత్రనామం వచ్చేటప్పటికి ఎక్కడ క్షేత్రము? మనకి ద్వారక, కృష్ణయ్య ఉండేటటువంటి ఆ అద్భుతమైన ప్రదేశం. కృష్ణయ్యకి సంబంధించినటువంటి క్షేత్రము ద్వారక. ఆ ద్వారకా క్షేత్రంలో స్వామివారు చాలా అద్భుతంగా అక్కడ ప్రతిష్ఠ చేశారు. సముద్రం ఒడ్డునే ఉంటుందమ్మా ఆ ద్వారకా క్షేత్రం మీద. అక్కడ చేసి ఇక దేవనామం ఏం పెట్టాలి అంటే, దీనికి సిద్ధేశ్వరుడు అనేటటువంటి పేరు పెట్టారు. ఆచార్యులు ఎవరయ్యా అంటే, విశ్వరూపుడు అనేటటువంటి ఆయన్నే గిరి అని కూడా చెప్పుకోవచ్చు. గోమతి తీర్థం ఉంటుంది అక్కడ. గోమతి అనేటటువంటి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పటికీ మనం చూడొచ్చు, ఆ నది వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. చాలా అందంగా ఉంటుందమ్మా. ఇట్లా ఒక పాయలాగా వస్తుంది. కాకపోతే నీళ్లు కూడా కాస్త ఉప్పగా ఉంటాయి. నేను వెళ్ళాను ద్వారకలో, ఇక్కడ స్నానం చేశాను. సముద్రం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ గోమతి తీరము కానీ, ఆ వాతావరణం కానీ చాలా విశేషంగా ఉంటుంది. ఇక ఆ గోమతి తీర్థానికి వెళ్ళటమే కాకుండా ఆ ప్రదేశంలో అక్కడ బ్రహ్మచారిని స్వరూపుడు అని పిలుస్తారు. అలా స్వరూపుడు అని చెప్పిన తర్వాత వేదం వచ్చి ఆ పశ్చిమానికి పెట్టినటువంటిది సామవేదాన్ని నిర్ణయించారు స్వామివారు. ఇక మహావాక్యము తత్వమసి, తత్వం అసి, నీవు నేను ఒకటే అయి ఉన్నాము అని చెప్పారు.
కాబట్టి ఈ తత్వమసి అనేటటువంటి తీర్థంలో ఎవరు స్నానం చేస్తారో జ్ఞానతత్వేన సంపూర్ణ పూర్ణతత్వ పదే స్థిత ఎవరు పూర్ణతత్వం అనేటటువంటి పదంలో ఉంటారో పరబ్రహ్మరతో నిత్యం పురీనామస ఉచ్యతే అని చెప్పారు. కాబట్టి అక్కడ పూరి అనేటువంటి శబ్దాలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ తీర్థ ఆశ్రమ ఇవన్నీ చెప్పి సింధు సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాలు అంటే రాజస్థాన్ నుంచి మొత్తం వెస్ట్ ఏవేవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ అన్నిటినీ డివైడ్ చేసేసారు. ఇవాళ్ళున్న గుజరాత్ వచ్చేసింది, ఇవాళ్ళున్న బాంబే వచ్చేసింది, ఇవాళ్ళున్న రాజస్థాన్ అన్నీ కూడా వచ్చేసినాయి. అలా 4 స్టేట్స్ని చాలా చక్కగా ఆయన వివరించి వాటన్నిటిని తీసుకొచ్చి పెట్టారు. ఇక ఆ తర్వాత పూర్వామ్నాయ పీఠం మనందరికీ తెలుసు, పూరీ పీఠం. దీనికి గోవర్ధన మఠము అని పేరు పెట్టారు. భోగవారము అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చి దీనికి నామం కింద పెట్టారు, సంప్రదాయ నామం కింద భోగవారము అని పెట్టారు. అలాగే దీనికి వచ్చి అంకిత నామం వచ్చేటప్పటికి వన అరణ్య అనే పేర్లు వాళ్ళకి ప్రధానంగా పెట్టుకోవాలి అన్నారు. మరి ఈ క్షేత్రానికి ప్రధానుడు ఎవరయ్యా అంటే జగన్నాథ స్వామి వారు. జగన్నాథుణ్ణి తీసుకొని వచ్చి ప్రతిష్ఠ చేశారు. ఇక అక్కడ ఉండే అమ్మవారి పేరు విమలాదేవి, అంటే సమస్తమైన మలాలు పాపాల నుంచి దూరం చేసేటువంటి తల్లి. అక్కడ ఆచార్యులను ఎవరిని పెట్టారు? పద్మపాద ఆచార్యుల వారు. మనం చెప్పుకున్నాగా పద్మపాదుల వారి కథ. పద్మపాద ఆచార్యుల వారిని ఆచార్యులుగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి తీర్థనామం మహోదధి అని పెట్టారు. మహోదధి అంటే చాలా గొప్ప అద్భుతమైన సముద్రం కదా, అక్కడ పక్కనే ఉంది, మహోదధి అని పెట్టారు. ఆ తర్వాత బ్రహ్మచారి పేరు ప్రకాశకుడు అని పెట్టారు. అక్కడ పైన స్వరూపుడు, ఇక్కడ ప్రకాశకుడు. వేదం ఏమిటి అంటే ఋగ్వేదము. అక్కడ పెట్టినటువంటి వేదము ఋగ్వేదము అని ఋగ్వేదాన్ని తీసుకొని వచ్చారు. ఆ అద్భుతమైనటువంటి ఋగ్వేదాన్ని మొత్తాన్ని తీసుకొని ఆ ఋగ్వేదముతోటి తూర్పు భాగాన్ని మొత్తాన్ని జగన్నాథస్వామి వారిని తీసుకొని వచ్చి జగన్నాథస్వామిగా పెట్టారు. మరి మహామంత్రం ఉండాలిగా, ప్రజ్ఞానం బ్రహ్మ అని ప్రజ్ఞానం బ్రహ్మ అనే మంత్రాన్ని పెట్టారు. ఇక గోత్రం వచ్చేసి కాశ్యప గోత్రము అని పెట్టి దీనికి ఎక్కడెక్కడ పాలించాలి అంటే అంగ, కళింగ, ఉత్కళ, ఇట్లాగే మనకి నేపాల్ దాకా కూడా. నేపాల్కి కూడా ఎవరు హెడ్ అయ్యా అంటే ఈస్ట్ మొత్తానికి నేపాల్ నుంచి తీసుకొని మనకి బంగ్లాదేశ్ అయితేనేమిటి, అట్లాగే మన ఒరిస్సా అయితేనేంటి, ఇట్లా అంగవంగ కళింగ దేశాలు మొత్తాన్ని, బీహార్ ప్రాంతం అయితేనేంటి, బీహార్ కూడా ఈస్ట్లోకి వస్తుంది. ఇదంతా కూడా తీసుకొని ఈస్ట్లోకి స్వామివారు పెట్టేశారు. ఇక అక్కడి నుంచి ఉత్తరామ్నాయ మఠము అని పెట్టారు. ఈ మఠానికి పేరు జ్యోతిష్ మఠము, శ్రీమఠము అని పిలుస్తారు. దీంట్లో ఆనందనామము అనేది సంప్రదాయ నామం, ఆనంద అనేది సంప్రదాయ నామం అమ్మ. ఇక గిరి, పర్వత, సాగర అనేటటువంటి అంకిత నామాలు. క్షేత్రం వచ్చి బదరికాశ్రమం. బదరి గురించి మనం చెప్పుకున్నాం, ఎంత గొప్ప బదరి అని. అద్భుతమైనటువంటి బదరీ క్షేత్రాన్ని పెట్టారు. ఇక అక్కడ ఉండేటువంటి దేవుడు నారాయణుడు. నారాయణుడు తర్వాత పూర్ణాగిరి అనేటటువంటిది అక్కడ అమ్మవారి పేరు, పూర్ణాగిరి. చూడమ్మా, ఇది చాలా ఇంపార్టెంటు. పూర్ణాగిరి అనేటటువంటి అమ్మవారి పేరు మీద అక్కడ ధ్యానం చేయటం, కొలవడము, ఆ క్షేత్రాన్ని మొత్తాన్ని రక్షించేటటువంటి శక్తి పూర్ణాగిరి. ఇంతకుముందు కాళిక చెప్పుకున్నాం, విమల చెప్పుకున్నాం, ఇప్పుడు వచ్చింది ఏమిటి పూర్ణాగిరి, ఈ అమ్మవారి పేరు. కాబట్టి ఆ పూర్ణాగిరి అనేటటువంటి ఆ అమ్మవారిని అక్కడ చేస్తూ అక్కడ ఆచార్యులుగా తోటకాచార్యులు వారిని పెట్టారు. ఆ తోటకాష్టకం ఇవన్నీ చెప్పారు కదా. ఆ తర్వాత తీర్థనామం వచ్చి అలకనంద అని పేరు పెట్టారు. అంటే గంగకి సంబంధించిందే ఒక శాఖానామం అలకనందగా పెట్టారు. మరి అక్కడ ఉండే బ్రహ్మచారి ఎవరయ్యా? ఆనందుడు అనే ఆయన్ని బ్రహ్మచారిగా పెట్టారు. ఆ తర్వాత అయమాత్మా బ్రహ్మ అనేటటువంటిది మహావాక్యంగా పెట్టి గోత్రము భృగు గోత్రము అని నిర్ణయించి ఈ పాలించాల్సినటువంటి ప్రాంతం ఏది అన్నప్పుడు మరు, కాశ్మీర, కాంబోజ, పాంచాల ఇలాంటి ఉత్తర దేశాలు ఏవేవైతే ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ నుంచి కాశ్మీర్ కూడా నార్త్లోకే కలిపేశారు. కాశ్మీర్ అందాక లదాఖ్ ఇట్లాంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేట్టుగా తీసుకొచ్చి పెట్టారు. ఇక చివరిగా దక్షిణామ్నాయ శారదా పీఠము, శృంగేరి పీఠము. మనందరికీ ఎవరయ్యా పీఠము అంటే దక్షిణామ్నాయ శృంగేరి పీఠమే అమ్మ. సౌత్ ఇండియాలో ఉండేటటువంటి 5గురికి ఏవేవి, మన తెలంగాణ కానీ అమ్మ, ఆంధ్ర కానీ, లేదు తమిళనాడు కానీ అమ్మ, కర్ణాటక అయినా కేరళ అయినా, ఈ 5 రాష్ట్రాలకి ఏది పీఠము అంటే శృంగేరి పీఠము, శృంగేరి జగద్గురువులే జగద్గురువులు అని చెప్పారమ్మ.
అలా శృంగేరి జగద్గురువుల్ని శంకరాచార్యులు వారు నిర్ణయించి దీనికి సంప్రదాయం ఏం చేశారంటే భూరివాదము అనేటటువంటి భూరివారము అని పెట్టేశారు. ఆ తర్వాత దీనికి వచ్చే అంకిత నామాలు పేర్లు ఉండాలిగా, సరస్వతి, భారతి, పురి అనేటటువంటివి వాటికి పేర్లుగా పెట్టారంటే అక్కడ ఉండే పీఠాధిపతి వెనకాల భారతి అని కానీ సరస్వతి అని కానీ పురి అని కానీ ఉంటాయి. ఇక ఆ క్షేత్రము ఏం క్షేత్రము దీనికి అంటే రామేశ్వర క్షేత్రము అని రామేశ్వరాన్ని నిర్ణయం చేశారు. ఇక దేవనామము దీనికి ఎవరు ఆదివరాహమూర్తి అని చెప్పారు. భూమిని కాపాడాడు. ఆయన యొక్క చెమట బిందువులే తుంగ, భద్ర అనేటటువంటి నదులు. కాబట్టి ఆయన భూమిని కాపాడినటువంటి ఛాయ ఎక్కడ కనిపిస్తుందంటే శృంగేరిలో కనిపిస్తుంది. అందుకని ఆదివరాహమూర్తిని అక్కడ అమ్మవారిని శారదా అమ్మవారిని పెట్టారు. ఆవిడనే సర్వమంగళ అని కానీ కామాక్షి అని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆచార్యులు వచ్చి సురేశ్వరాచార్యుల వారిని పెట్టారు, పృథివీ అని పిలుస్తారు. తీర్థనామము తుంగభద్ర, అక్కడ తుంగభద్ర నది ఒడ్డు మీద ఉంది కాబట్టి తుంగభద్ర అని చెప్పారు. ఇక బ్రహ్మచారి పేరు చైతన్యుడు. అక్కడ వేదము యజుర్వేదము. ఇంకా మహావాక్యం వచ్చేటప్పటికి అహం బ్రహ్మాస్మి అనేటటువంటిది మహావాక్యంగా చెప్పారు. అలాగే మనందరికీ ఏమిటయ్యా గోత్రం అంటే భూర్భువస్ అని పెట్టారు. అలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి ఈ మొత్తము ప్రాంతాన్ని కూడా ఆయన 4 మఠాల కింద పెట్టి వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారమ్మా. ఏమిటా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏం చేశారు అనేది రేపటి రోజున చెప్పుకుందాం. శర్మ గారు మామూలుగా అయితే వీటన్నిటి గురించి చెప్పారు, అందరికీ అర్థమయ్యేలా ఏ వేదానికి ఏ పీఠం అనేది ఒక్కసారి మరొకసారి తెలియజేస్తారా? అమ్మ, ఋగ్వేదానికి వచ్చేటప్పటికి పూర్తిగా ఋగ్వేద పీఠము పూరి గోవర్ధన మఠం. పశ్చిమానికి వెళ్ళేటప్పటికి పూర్తిగా ద్వారక సామవేద పీఠం. అథర్వవేద పీఠం కింద ఉత్తరం బదరి. దక్షిణానికి వచ్చేటప్పటికి పరిపూర్ణమైనటువంటి కృష్ణ యజుర్వేద శాఖ, కృష్ణ శుక్ల యజుర్వేదానికి పూర్తిగా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఏమైపోయింది, 4 వేదాలని 4 ప్రదేశాల్లో పెట్టి శంకరాచార్యుల వారు ఎలా అయితే వ్యాసుల వారు 4 వేదాలని విభజించి ఆయన వైశంపాయనుడు, పైలుడు, జైమిని వీళ్ళకి చెప్పాడో అదేవిధంగా ఇక్కడ శంకరాచార్యుల వారు 4 పీఠాలని పెట్టి 4 రకాలైనటువంటి వేదాలని ఒక ప్రదేశంలో భూమి మీద తీసుకొచ్చి పెట్టారు. భారతదేశాన్ని వేదస్వరూపంగా విభజించారు. అందుకేనా అండి మన భూమిని వేదభూమి అని అంటున్నారు? అంతే కదా, వ్యాసుల వారైనా ఇక్కడి నుంచే, శంకరులైనా ఇక్కడి నుంచి చేశారు కాబట్టి దీన్ని వేదభూమి అంటారు.